सांसों के सुर में दिल ये हमारा गुनगुना रहा है, गुनगुना रहा है। करन करावन हार परम पिता है, वो ही तो हमसे करवा रहा है, करवा रहा है जीवन की लय पर। ఓం శాంతి. మనందరూ బాబా మురళీ మహావాక్యాలు రోజు వింటున్నాము. బాబా మనకి ఏం ప్రేరణ ఇస్తున్నారంటే, ఇప్పుడు సమయము ఇంటికి తిరిగి వెళ్ళే సమయము. మనము బాబా అన్నారు, మీరు కర్మాతీతంగా అయిన తర్వాత యుద్ధం మొదలవుతుంది అని. అంటే మన లక్ష్యం ఏముండాలంటే, యుద్ధం మొదలయ్యేలోపు నేను కర్మాతీతంగా అవ్వాలి అని. అంతేకాని నేను కర్మాతీతంగా అయిన తర్వాత యుద్ధం మొదలవుతుంది కాబట్టి నిదానంగా తయారవుతాను అని అలా అనుకోవడానికి వీల్లేదు. మనం కర్మాతీతం అవ్వడానికి ఆలస్యం చేస్తుంటే సమయం మన కోసమేమీ ఆగదు. కాబట్టి నా మీద బాధ్యత ఉంది, తొందరగా కొత్త ప్రపంచాన్ని తీసుకురావాలి అని మనము అర్థం చేసుకోవాలి. అందుకని ఎంత తొందరగా నేను కర్మాతీతంగా అవుతే అంత తొందరగా యుద్ధం మొదలవుతుంది, పాత ప్రపంచము వినాశనం అవుతుంది, కొత్త ప్రపంచము తయారవుతుంది అని మనము అర్థం చేసుకోవాలి. బాబా అంటున్నారు, సమయంతో పాటు మీరు సంపన్నంగా సంపూర్ణంగా కూడా తయారవ్వాలి. అందుకని సమయం యొక్క వేగము చాలా ఎక్కువగా ఉంది. మరి నేను సంపన్నంగా సంపూర్ణంగా తయారయ్యేటువంటి స్పీడ్ కూడా అంతే ఉండాలి. సమయంతో పాటు సమయం కంటే ముందుగా ఉండాలి నేనని మనం అర్థం చేసుకోవాలి. బాబా ఈ మధ్య మురళీలలో కూడా చెప్తున్నారు, మీరు నన్ను పిలిచారు పతితుల్ని పావనంగా చేయమని, అందుకే నేను వచ్చాను. ఇప్పుడు పావనమై అవ్వండి, అయ్యి ఇంకా ఇంటికి పదండి అని చెప్పారు. ఒక మురళీలో సహకారవాణిలో చెప్పారు డైరెక్ట్గా, ఇంక పదండి ఇంటికి అన్నారు బాబా. ఇంటికి పదండి అంటే టైం అయిపోయిందనే కదా అర్థము. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని బట్టి మనకు అర్థమవ్వవలసింది ఏంటంటే, దైవీ సంస్కారాలు, దైవీ మర్యాద, దైవీ జీవన విధానము మనలో పూర్తిగా ధారణ అయ్యి ఉండాలి. మనము దేవతా జన్మకి దగ్గరగా వెళ్తున్నాము. దేవతా జన్మకి దగ్గరగా వెళ్తున్నాము అంటే దైవీ జీవన విధానము ఎంతవరకు నేను ధారణ చేశాను అన్నది చూడాలి. ప్రతి ఒక్క బయట తలిపేయండి. ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క వాక్కు, కర్మ అన్నీ కూడా దివ్యత నిండి ఉన్నాయా? సత్యయుగంలో నేను దేవతా జన్మలో ఉన్నప్పుడు ఈ విధంగానే మాట్లాడతాను, ఈ విధంగానే చూస్తాను, ఈ విధంగానే ఆలోచిస్తాను, ఈ విధంగానే కర్మ చేస్తాను. అయితే నాకు ఏం పదవి ఉండొచ్చు, అది మనము పరిశీలించుకోవాలి. బాబా మనకి ఎంతగానో గుర్తు చేస్తూ ఉన్నారు. ఎంత గుర్తు చేసినా కూడా మనకు సమయం దగ్గరగా వచ్చేస్తుంది అని అటెన్షన్ రావడం లేదు.
మన సంకల్పము, వాక్కు, కర్మ, సంస్కారాలు, మళ్ళీ మన నడవడి, వీటన్నిటిపైన మనకి అటెన్షన్ ఉండడం లేదు. మీరు విశేష ఆత్మలు, మీరు ఆది స్వరూపంలో దేవతలు, సజయుగి దేవతలు అని బాబా ఎంత గుర్తు చేస్తున్నారు. కానీ మనకి అంత గుర్తుంటుందా? మనని మనము అంత విశేషంగా, అంత శ్రేష్ఠ ఆత్మలుగా ఎంతగా గుర్తిస్తాము, అంతగా ఆ విధమైన స్థితిలోనే ఉంటాము. ఆ విధంగానే మనము జీవన శైలి కూడా ఉంటుంది. ఏ స్థితిలో ఉంటామో ఆ జీవితంలో ఉంటాం. మనస్సు స్థితి ఎలా ఉంటే అలాగా. ముందు మనము అంగీకరించాలి. ఏంటంటే, నేను విశేషాత్మ, నేను దేవతా ధర్మంలోని ఆత్మ, ఉన్నతమైన ఆత్మ అని మనము అంగీకరించాలి కదా. అదేవిధంగా దానికి సంబంధించే బాబా చెప్తున్నారు, దివ్య జన్మ యొక్క స్మృతి ద్వారా సాధారణత్వాన్ని సమాప్తి చెయ్యండి అని. బ్రాహ్మణ జన్మ తీసుకున్నటువంటి ఏ ఒక్క ఆత్మ కూడా సాధారణ వాళ్ళు మాత్రము కాదు, అలౌకికమైన వాళ్ళు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విశేషత, అలౌకికత ఉంది. అందుకే బాబ్ దాదాకి పిల్లల పైన గర్వంగా ఉంటుంది. అదేవిధంగా మీలో కూడా ఈ అలౌకిక జన్మ యొక్క అలౌకికత, ఆత్మిక స్థితి, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క నశ మీలో కూడా సదా ఉండాలి. ఇది బాబాకి బ్రాహ్మణ జన్మ తీసుకున్నటువంటి మన పైన గర్వంగా ఉంది అంటే, మనకు కూడా మన యొక్క ఈ అలౌకిక జన్మ, అలౌకికత, ఆత్మిక స్థితి, సర్వశక్తివాన్ స్థితి, దీనిపైన మనకి చాలా నశ ఉండాలి. అన్ని రకాల బలహీనతలు సమాప్తం అయిపోతాయి. అప్పుడు మనకి అలౌకిక జన్మ యొక్క నశ ఉన్నప్పుడు అన్ని రకాల బలహీనతలు సమాప్తం అయిపోతాయి. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల్ని దివ్య జీవితము, దివ్య సంకల్పము, దివ్యమైన మాటలు, దివ్య కర్మలు చేసేటువంటి దివ్యతా మూర్తులుగా తయారు చేశారు. దివ్యత అనేది సంగమయుగి పిల్లల యొక్క శ్రేష్ఠ శృంగారం. మన సంకల్పము, వాక్కు, కర్మ అన్నిటినీ కూడా దివ్యంగా చేసి మనం దివ్యతా మూర్తులుగా తయారు చేశారు బాబా. అంటే దివ్యత అనేది సంగమయుగి పిల్లలకి శ్రేష్ఠ శృంగారము. దివ్య జీవనధారి ఆత్మ ఏ ఆత్మనైనా తన నయనాల ద్వారా, దృష్టి ద్వారా సాధారణత్వానికి అతీతంగా దివ్యమైన అనుభవాలు చేయించగలదు. ఏ ఆత్మకైనా సరే, దివ్య జీవనంలో ఉండేటువంటి ఆత్మ తన నయనాల ద్వారా ఎవరికైనా సరే దివ్యత యొక్క అనుభూతులు చేయించగలదు. వాళ్ళ ముందుకు రాగానే సాధారణ ఆత్మ కూడా తన సాధారణత్వాన్ని మర్చిపోతారు. అంటే మనని అటువంటి దివ్య జీవనంలో ఉండేవాళ్ళుగా మనని తయారు చేస్తారు బాబా. ఒకవేళ అటువంటి దివ్యత యొక్క స్థితిలో మనం ఉంటే, బాబా అంటారు, మీ నయనాల ద్వారా సాధారణతకి అతీతమైనటువంటి దివ్యమైన అనుభూతులు జరుగుతాయి. మీ ఎదురుగా రాగానే సాధారణ ఆత్మ కూడా తన సాధారణత్వాన్ని మర్చిపోయి దివ్యత యొక్క అనుభూతిని పొందగలుగుతుంది. బాబా ప్రతి ఒక్క పిల్లలకి దివ్య దృష్టి,
దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చారు. జ్ఞానం ద్వారానే బాబా ఏం చేశారు? దివ్య బుద్ధి, దివ్య దృష్టి యొక్క వరదానము ఇచ్చారు. దివ్య బుద్ధి ఉంటే, ఒకవేళ దివ్య బుద్ధి ఉంటే అందులో సాధారణ విషయాలు రావు. వాళ్ళు సాధారణ కర్మలు చెయ్యరు. అందరిలాగే మీరు కూడా వ్యవహారం చేస్తారు, వ్యాపారం చేస్తారు, లేదంటే ఉద్యోగం చేస్తారు. అందరిలాగే మాతలు కూడా వంట చేస్తారు. చూడ్డానికైతే అందరూ చేసేలాంటి సాధారణ కర్మలే మీరు చేస్తారు. కానీ మీ సాధారణ కర్మలు కూడా ఇతరులకు అలౌకికంగా, అతీతంగా, దివ్య కర్మల్లాగా కనిపించాలి. అదెలాగా అంటే మనమెంత మన దివ్యత యొక్క స్థితిలో ఉంటే, అంత మనం చేసేటువంటి సాధారణ కర్మలలో కూడా ఇతరులకు దివ్యత యొక్క అనుభవము అవుతుందన్నమాట. అంటే మన స్థితిని బట్టి. దానికి బ్రహ్మబాబాది ఉదాహరణ ఇస్తారు. యజ్ఞంలో ఎక్కువగా ఏం చెప్తారంటే, ఒకసారి 2 ఉదాహరణలు నా ముందు ఉన్నాయి. అంటే మన స్మృతి మన స్వయం కోసం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఎదుటి వాళ్ళకి మనము కనిపిస్తాం. ఒకసారి బ్రహ్మబాబా బొంబేలో ఉండగా రోజు వాకింగ్కి వెళ్ళేవారట. అయితే ఆ రోజు కూడా రమేష్ భాయ్ చెప్పారు ఈ ఎగ్జాంపుల్. రమేష్ భాయ్ బ్రహ్మబాబా ఇద్దరు వాకింగ్కి వెళ్ళారంట. పార్క్లో, దగ్గరగా ఉన్నటువంటి పార్క్లో వాకింగ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ఆయన వాకింగ్ చేస్తూ చాలా దూరం నుంచి ఎదురుగా ఆయన వస్తున్నారు. ఇటు నుంచి బాబా రమేష్ భాయ్ వెళ్తుంటే ఆయన తొందరగా వచ్చి అలా బాబా ఎదురుగా నిలబడి, ఎలా అయితే దేవతల్ని దర్శనం చేసుకుంటే నమస్కారం చేసుకుంటాం కదా, అలాగా నమస్కారం చేసి బాబాకి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి లేచి మళ్ళా వాకింగ్కి వెళ్ళిపోయారంట. అయితే బాబా కూడా మామూలుగా వాకింగ్ చేయడం మొదలుపెట్టారు. వాకింగ్ అయిన తర్వాత ఒక దగ్గర బెంచ్ మీద కూర్చొని ఉన్నప్పుడు రమేష్ భాయ్ అడిగారట, బాబా ఆయనకి మీ ద్వారా చాలా దివ్యత యొక్క అనుభవం అయి ఉంటుంది, మరి ఆయనకి ఇప్పుడు జ్ఞానం కూడా చెప్పొచ్చు కదా, అలా జ్ఞానం చెప్పకుండా వదిలేస్తే ఎలాగా, ఆయనకు చాలా మంచి అనుభవం అయితేనే కదా మీకు సాష్టాంగ నమస్కారం చేశారాయన ఈ పార్క్లో అందరి ముందు కూడాను అన్నారట. అంటే బాబా అన్నారట, ఆయన భక్తి యొక్క ఫలంగా విష్ణు యొక్క సాక్షాత్కారం జరిగింది. భక్తులకి వాళ్ళ ఇష్టదైవం సాక్షాత్కారం అయితే ఏమైనా చేస్తారు కదా, అలాగే ఆయన కూడా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళాడంతే, ఆయనకి ఇంకా జ్ఞానం వినే సమయం రాలేదన్నారంట బాబా. అంటే అది ఒక ఇన్సిడెంట్. కానీ దానిలో మనం చూడవలసింది ఏంటంటే, మన స్థితి దివ్యంగా అలౌకికంగా ఉంటే మనం చేస్తున్నది సాధారణ కర్మే అయినా సరే, అంటే బాబా వాకింగ్ చేస్తున్నారు అంతే, ఇంకేం లేదు కదా, ఏమి యోగంలో కూర్చొని లేరు. కానీ బాబా ఎదురుగా వచ్చిన వ్యక్తికి విష్ణు స్వరూపము సాక్షాత్కారం అయింది. అదేవిధంగా ఒకసారి బాబా మధుబన్లో యజ్ఞంలో అయితే బ్రహ్మబాబా కూడా అన్ని సేవలు చేసేవారు కదా, ఈ సేవ చేస్తారు ఆ సేవ చేయరని ఏం లేదు బ్రహ్మబాబా కూడా. అయితే ఒకసారి బాబా యజ్ఞంలో పిడకలు చేస్తున్నారంట. పిడకలు మొదట్లో పిడకలు బొగ్గు పొయ్యిలు వాడేవారు, అవే ఉండేవి. పిడకలు చేస్తూ ఉన్నారట బాబా. చేస్తుంటే ఎవరో ఒకరు బాబాని కలవడానికి వస్తూ ఉంటారు కదా.
అయితే పిడకలు చేస్తున్న బ్రహ్మబాబాని చూసి ఆయనకి కృష్ణుడు సాక్షాత్కారం అయిందంట. అయితే చేస్తున్నది కర్మ సాధారణమే, కానీ స్థితి స్మృతి అలౌకికంగా దివ్యంగా ఉండడం వల్ల ఎదురుగా వచ్చిన వ్యక్తికి బాబా నుండి సాక్షాత్కారము, దివ్యత యొక్క సాక్షాత్కారము జరిగింది. బాబాకి ఇదే స్మృతి ఉండేది ఎప్పుడు కూడా. వర్తమానము బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతి ఎలా ఉండేదో అలాగే భవిష్యత్తులో తను ఎలాంటి దేవతా స్వరూపం, దేవతా జన్మ తీసుకోబోతున్నారు ఆ స్మృతి కూడా, ఆ నశ కూడా చాలా ఉండేది బాబాకి. అందుకని బాబా ఎదురుగా ఎవరైనా వస్తే వాళ్ళకి బాబా యొక్క భవిష్య స్వరూపం కూడా సాక్షాత్కారం అయ్యేది. చేస్తున్నటువంటి కర్మలు సాధారణమైనా సరే బాబా యొక్క స్థితి అలౌకికంగా దివ్యంగా ఉండడం వల్ల అందరికీ దివ్య స్వరూపము కనిపించేది. అలాగే మనం కూడా అందరిలాగే సాధారణ కర్మలే చేస్తున్నప్పటికీ మన స్థితి అతీతంగా దివ్యంగా అలౌకికంగా ఉండాలి. మన స్మృతి కూడా అంటే మనం చేసేటువంటి కర్మలు అందరికంటే కూడా చాలా అతీతంగా అలౌకికంగా కూడా ఉండాలి. అది ఎలా అవుతుంది? అలౌకికంగా అతీతంగా దివ్యంగా ఎలాగవుతాయి? మన స్థితిని బట్టే అవుతాయి కదా. మన స్థితి ఎంత దివ్యంగా అలౌకికంగా అతీతంగా ఉంటే మనం చేసే సాధారణ కర్మలు కూడా చూసే వాళ్ళకి అలౌకికంగా కనిపిస్తాయి. అది స్థితి యొక్క కలయిక కర్మలలో కనిపిస్తూ ఉంటుంది. అది మనకు ఆ సంబంధము అర్థం కావాలి. అర్థమైనా అర్థం కాకపోయినా మనం ఆ అలౌకికత యొక్క స్థితిలో ఉంటే కనుక తప్పకుండా సాధారణ కర్మలో కూడా దివ్యత, అలౌకికత ప్రతి ఒక్కరికి మన నుండి అనుభవం అవుతుంది. దివ్య జన్మధారి అయిన బ్రాహ్మణులు తనుతో సాధారణ కర్మలు చెయ్యరు. మనసుతో సాధారణ సంకల్పాలు చేయడానికి లేదు. ఏం చెప్తున్నారు? దివ్య జన్మధారి బ్రాహ్మణులు తనుతో సాధారణ కర్మలు చేయరు. మనసుతో సాధారణ సంకల్పాలు చేయడానికి లేదు. ధనాన్ని సాధారణ రీతిలో ఉపయోగించడానికి లేదు. అంటే దివ్య జన్మ తీసుకున్నటువంటి మన తనువు, మనస్సు, ధనం కూడా చాలా విలువైంది కదా. మన తనువు, మనస్సు, ధనం కూడా చాలా విలువైంది. అందుకే ఈ తనువుతో మనము సాధారణ కర్మలు చేయడానికి లేదు. మన మనస్సుతో సాధారణ సంకల్పాలు చేయడానికి లేదు. ధనాన్ని కూడా సాధారణ రీతిలో ఉపయోగించడానికి వీల్లేదు. అంటే మన తనువు ఎలా ఉండాలట? పరమాత్మ ప్రవేశించటానికి యోగ్యమైనదిగా ఉండాలంట. అలా ఉండాలి. అంటే ఈ తనువుని అంతా దివ్యంగా అలౌకికంగా ఉపయోగించాలి మనం. అలా ఉన్నట్లయితే పరమాత్మ కూడా ఎప్పుడైనా ప్రవేశించాలనుకుంటే ప్రవేశించవచ్చు. మరజీవ జన్మధారి బ్రాహ్మణ ఆత్మలు అంటేనే మహానాత్మలు. వాళ్ళ తనువు మహానాత్మలు ప్రవేశించడానికి యోగ్యమైనది. అందుకే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కర్మయోగి అవ్వండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు పరంధామ నివాసి యోగి అవ్వండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు కర్మయోగి అవ్వండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు పరంధామ నివాసి యోగి కూడా అవ్వండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు సూక్ష్మవతన్వాసి ఫరిష్తా యోగి కూడా అవ్వండి. మీరు స్వతంత్రులు. మీరు మనసు ద్వారా
కర్మయోగి అవ్వచ్చు, యోగి అవ్వచ్చు, పరంధామ్ నివాసి యోగి అవ్వచ్చు, సూక్ష్మవతన్వాసి యోగి కూడా అవ్వచ్చు. స్వతంత్రులు మీరు, మీ ఇష్టం కదా. మన మనసుని ఎవరైనా అడ్డు పెట్టగలరా? కర్మయోగి అవ్వకుండా, పరంధామ్ నివాసి అవ్వకుండా ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. 3 లోకాలకి మీరు యజమానులు. అందుకే బాబా మిమ్మల్ని ఏమంటారు? త్రిలోకినాథుడని అంటారు. త్రిలోకినాథ్ అంటారు. మరి నాథుడు అంటే ఇప్పుడు మనము యజమాని కదా. నాథుడు అంటే యజమాని. మనం నాథుడు అయినప్పుడు మన స్థానానికి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళగలం కదా. మన ఇల్లు ఉంది, పక్కన ఉన్నది కూడా మన ఇల్లే అనుకోండి, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. అదే వేరే వాళ్ళదైతే అడిగి వెళ్ళాలి కదా, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అందుకే బాబా అంటున్నారు, మీరు 3 లోకాలకి యజమాని, త్రిలోకినాథుడు. మీరు మనసు ద్వారా ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళే హక్కు మీకుంది. స్వతంత్రులు మీరు. మీరు మీ నషతో జ్ఞానం ఆధారంగా, అనుభవం ఆధారంగా చెప్తున్నారు, మాకు బాప్ దాదా బ్రాహ్మణ జన్మని ఇచ్చారు అని. అంతేనా? మీరు మీ నషతో జ్ఞానం ఆధారంగా, అనుభవం ఆధారంగా చెప్తున్నారు. ఏమని? బాప్ దాదా మాకు బ్రాహ్మణ జన్మ ఇచ్చారని. మేము బ్రాహ్మణ జన్మ తీసుకున్నాం అన్న స్మృతి ఉంటుందా? ఏం స్మృతి ఉంటుంది? బ్రాహ్మణ జన్మ తీసుకున్నామన్న స్మృతి ఉంటుందా? మిమ్మల్ని అడుగుతుంటా, నేను బ్రాహ్మణ జన్మ తీసుకున్నానన్న స్మృతి ఉంటుందా? నిరంతరం ఉంటుందా? చూడండి, మరి మన గురించి మనమే మర్చిపోతున్నాం. నిరంతరము నేను బ్రాహ్మణ ఆత్మ, బ్రాహ్మణ జన్మతి ధార్య అని గుర్తుంటుందా? గుర్తుండాలి. ఏమని గుర్తుంటుంది మరి? నేను బ్రాహ్మణ జన్మధారి, బ్రాహ్మణ ఆత్మ అని గుర్తుండాలి. అది గుర్తుండట్లేదంటే ఏం గుర్తుంటుంది మరి? మీరు ఎవరని అనుకుంటున్నారు? అంటే మామూలు శూద్ర జన్మలోది గుర్తొస్తుందా? బ్రాహ్మణులు కాకపోతే గతంలో శూద్రులే కదా, అది గుర్తొస్తుందేమో మరి. రచయితని, మన జన్మని, జన్మపత్రిని, దివ్య జన్మని, విధి సిద్ధి అన్నిటినీ తెలుసుకున్నారు మీరు. ఏమేం తెలుసుకున్నారు? రచయితని, జన్మని, జన్మపత్రిని. జన్మపత్రి అంటే జాతకం. మళ్ళీ దివ్య జన్మ యొక్క విధి సిద్ధి అన్నిటినీ తెలుసుకున్నారు. అంటే ఈ దివ్య జన్మ ఏ విధంగా జీవించాలి, దీని ఫలితం మనకేమొస్తుంది, అదే దివ్య జన్మ యొక్క విధి సిద్ధి అన్నిటినీ తెలుసుకున్నారు కదా. అంటే రచయిత ఎవరు? మనకి బ్రాహ్మణ జన్మ ఎవరిచ్చారు అది తెలుసు. మరి ఈ జన్మ కూడా ఎలాంటి జన్మ అన్నది కూడా తెలుసు. ఎంత విశేషమైన జన్మ ఇది అని కూడా తెలుసు. మరి జన్మపత్రి కూడా తెలుసు కదా. జన్మపత్రి అంటే ఈ బ్రాహ్మణ జన్మలో మనం ఏమేం చేయబోతున్నాం అన్నది కూడా తెలుసు కదా. జన్మపత్రి తెలుసా? చూడండి, చాలామంది విశేషాత్మలకి వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడే వాళ్ళ జన్మపత్రి చూసి చెప్తారు. ప్రకాశ్మణి దాదీకి కూడా చిన్నప్పుడే జన్మపత్రి చెప్పారట. ఈవిడ పెద్ద అయిన తర్వాత సాధు సాంగత్యంలో వెళ్ళిపోతుంది అని. అంటే అప్పుడు వాళ్ళకి అదే తెలుసు కదా. అదేవిధంగా నరేంద్ర మోదీకి కూడా చెప్పారంట, ఈయన పెద్ద అయిన తర్వాత చాలా విశిష్ట వ్యక్తి అవుతారని.
అలాగా మనకి కూడా మన జన్మపత్రి తెలుసా? మనం ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత మన జన్మపత్రి ఏంటి అన్నది తెలుసా? మనం ఏం అవ్వాలని ఇక్కడికి వచ్చాము? ఈ బాబా దగ్గర ఈ జన్మ తీసుకున్నాం తెలుసా? ఈ జన్మ ఏ కారణం కోసం వచ్చిందో తెలుసా? చెప్పండి. బాబా అంటున్నారు మీకు రచయిత గురించి, మీ జన్మ గురించి, జన్మపత్రి గురించి, మళ్ళా దివ్య జన్మ యొక్క విధి సిద్ధి గురించి అన్నిటి గురించి తెలుసు అంటున్నారు. తెలుసు అంటే మరి మీ జన్మపత్రి ఏంటి? అంటే మీరు ఈ జన్మ దేనికోసమని ఎందుకు తీసుకున్నారు? మీరు ఈ జన్మలో ఏమేమి విశేష కార్యం చేయడానికి తీసుకున్నారు? ఇది తెలుసు కదా. ఏమంటారు? జనరల్గా ఎవరిదైనా జన్మపత్రి ఏమైనా విశేషమైనది ఉంటేనే ఎవరైనా చెప్తారు ప్రత్యేకించి. మామూలు సాధారణ ఉంటే ఏముంది, ఏం చెప్పరు ఎవరు కదా. మామూలుగా పుట్టారు, పెరుగుతారు, చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, అట్లా ఉంటే ఏం చెప్పేది ఉంటుంది? అందరూ అదే చేస్తారు. వీడి జన్మపత్రిలో కూడా అదే ఉంది, ప్రత్యేకించి చెప్పేది ఏముంటుంది? కానీ మన జన్మపత్రి విశేషంగా బాబా చెప్తున్నారు అంటే మన జన్మ కూడా విశేషమైనది, విశేషమైన కారణం కోసము వచ్చినటువంటి జన్మ కదా. మీకు ఆ విషయం అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. కానీ అంగీకరిస్తున్నారా ఈ విషయాన్ని? నాకు ఈ బ్రాహ్మణ జన్మ విశేషమైన కారణం కోసమే వచ్చింది. పరమాత్మ స్వయంగా విశ్వ కళ్యాణం చేయడం కోసం అవతరించి ఈ విశ్వ కళ్యాణం యొక్క కర్తవ్యంలో నన్ను కూడా సహయోగిగా చేసుకొని నాకు శ్రేష్ఠ భాగ్యాన్ని ఇవ్వడం కోసం బాబా నాకు ఈ జన్మని ఇచ్చారు, ఈ కారణం కోసం నాకు ఈ జన్మ ఇచ్చారు అని అంగీకరిస్తున్నారా మీరు? నేను ఎందుకు ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నాను అన్నది అది అంగీకరించాలి కదా. ఏదో సాధారణంగా జీవించేయడానికి మనకి జన్మ రాలేదు. ఈ బ్రాహ్మణ జన్మని చాలా సార్థకం చేసుకోవడానికే వచ్చింది మనకి. దాని విధి సిద్ధి కూడా మీకు తెలుసు. విధి అంటే ఏ విధంగా నేను ఈ బ్రాహ్మణ జన్మని జీవించాలి, దీని సిద్ధి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా తెలుసు కదా. ఆ సాధారణ జన్మ అంటే ప్రపంచంలో సాధారణ జన్మధారి అయిన ఆత్మలు తన పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసుకుంటారు. మళ్ళీ ఏ రోజులు చేసుకుంటారు? లౌకిక్ వాళ్ళు, సాధారణ వాళ్ళు తన పుట్టినరోజుని వేరుగా చేసుకుంటారు, ఫ్రెండ్స్ డే వేరుగా చేసుకుంటారు, స్టడీస్ డే కూడా చేస్తారంట. చేస్తారా? ఫ్రెండ్స్ డే చేస్తారా? చేసుకుంటారు. చదువుకోవడానికి స్కూల్లో జాయిన్ అయిన రోజు ఉంటుంది కదా, అది కూడా చేసుకుంటారంట. అంటే ఒకసారి చేసుకొని పూర్తయిపోవడం కాదు, తన చదువు మొదలుపెట్టి పూర్తి చేసినంత వరకు ఆ చదువుకున్న రోజు కూడా చేసుకుంటారు. మీకైతే బర్త్డే కూడా అదే, మ్యారేజ్ డే కూడా అదే, ఎడ్యుకేషన్ డే కూడా అదే. ఒకరోజే. ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో అప్పుడే బాబాతో సంబంధం కలిసింది, అప్పుడే బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు, అప్పుడే మీరు చదువుకోవడం మొదలుపెట్టారు. మదర్స్ డే అనండి, ఫాదర్స్ డే అనండి, ఎంగేజ్మెంట్ డే అనండి, అన్నీ ఒక్కరోజే మీకు. బాగున్నది కదా. అంటే వాళ్ళు బర్త్డే, మళ్ళా ఫ్రెండ్స్ డే, మళ్ళా ఎడ్యుకేషన్ డే అన్నీ వేరువేరుగా చేస్తున్నారు కదా. మీకైతే అన్నీ ఒక్కరోజే. ఏమి దానికి సంతోషంగా ఉందా మీకు? బ్రాహ్మణ జన్మ తీసుకున్నాము, ఏ రోజు తీసుకున్నామని అనుకున్నామో, ఏ రోజైతే నిశ్చయం ఏర్పడిందో ఆ రోజు నుంచి బ్రాహ్మణ జన్మ.
మీకు ఫస్ట్ డేనే నిశ్చయం ఏర్పడింది అనుకోండి, ఫస్ట్ డే బ్రాహ్మణ జన్మ. మీరు కోర్సు వినడానికి వచ్చారు, ఫస్ట్ డే ఆ రోజే ఇది రైట్ మార్గం అని నిశ్చయం ఏర్పడిపోయింది అనుకోండి, ఆ రోజే మీది బ్రాహ్మణ జన్మ వచ్చిందని అనుకోవాలి. ఆ రోజే మనకి మ్యారేజ్ డే, ఆ రోజే స్కూల్ డే, ఆ రోజే ఎంగేజ్మెంట్ డే, అన్నీ ఆ రోజే. సంగమయుగి ఈ మహాన్ జన్మ యొక్క విశేషత కూడా ఉంది, విచిత్రత కూడా ఉంది అంటున్నారు. సంగమయుగంలోని ఇది మహాన్ ఉన్నతమైన జన్మ. ఈ జన్మ యొక్క విశేషత ఉంది, మళ్ళీ విచిత్రత కూడా ఉంది. బాబ్దాదా ప్రతి ఒక్క దివ్య జన్మధారి బ్రాహ్మణాత్మల యొక్క భాగ్య సితార మెరుస్తూ ఉండడం చూసి చాలా సంతోషిస్తారు. ప్రతి ఒక్క దివ్య జన్మధారి బ్రాహ్మణాత్మల యొక్క భాగ్య సితార మెరుస్తూ ఉండడం చూసి చాలా సంతోషిస్తారు. సదా పాటలు పాడుతూ ఉంటారు. ఏం పాట పాడతారు? ఇదే పాట పాడతారు. ఓహో వజ్రతుల్యమైన జన్మ పొందినటువంటి బ్రాహ్మణులైన పిల్లలు ఓహో వాహ వాహ అని అంటారట. వజ్ర సమానమైన జీవితాన్ని పొందిన బ్రాహ్మణులైన పిల్లలు వాహ వాహ అని బాబా పాటలు పాడతారంట. అంటే మనం పొందినటువంటి సంగమయుగి బ్రాహ్మణ జన్మ యొక్క విలువ విశేషత తెలియాలి. ఇది చాలా వండర్ఫుల్ జన్మ అన్నమాట. ఈ జన్మలో మనము ఎవరి పిల్లలయ్యాం చెప్పారు కదా బాబా. అది మదర్స్ డే, ఫాదర్స్ డే అన్నీ కూడా మీకు అని. అంటే తండ్రిని పొందాము, తల్లిని పొందాము, అన్నీ పొందాం కదా. ఈరోజు బాబా చాలా బాగా చెప్తున్నారు. ఈ బ్రాహ్మణ జన్మని వేరే ఏ జన్మతోనూ పోల్చడానికి వీల్లేదు. నో కంపారిజన్. ఇంకా మనం 84 జన్మలు తీసుకుంటాం, కానీ బ్రాహ్మణ జన్మని ఇంకా వేరే ఏ జన్మతోనూ పోల్చడానికి లేదు. ఈ బ్రాహ్మణ జన్మలో మనము ఈశ్వరీయ సంతానము, ప్రభు సంతానము అయ్యాము. శ్రేష్ఠ ఆత్మల యొక్క పరివారంలోకి వచ్చాము. సచయుగి దేవి దేవతలు, సంగమయుగి శ్రేష్ఠ ఆత్మల యొక్క పరివారంలోకి మనము వచ్చాము. కాబట్టి ఈ బ్రాహ్మణ జన్మని మనం ఇంకా వేరే ఏ జన్మతోనూ పోల్చడానికి లేదు. ఎందుకంటున్నాము? సచయుగి దేవతలు మరి సంగమయుగి విశేష ఆత్మల యొక్క పరివారం ఇది అని, శ్రేష్ఠ ఆత్మల యొక్క పరివారం అని. ఎలాగైనా బ్రాహ్మణ ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలే, కానీ వీళ్ళే కదా సచయుగి దేవతలు కూడా అవుతారని మనకి తెలుసు కదా. ఈ సంగమయుగి బ్రాహ్మణ ఆత్మలే సచయుగి దేవతలుగా కూడా అవుతారు అని తెలుసు కదా. కాబట్టి అటువంటి విశేషమైన జన్మ మనది. దీన్ని ఇంకా ఏ జన్మతోనూ పోల్చడానికి వీల్లేదు. ఈ దివ్య జన్మ యొక్క బంధన మనకేమీ లేదు. ఎంత మంచి విశేషమైన జన్మ అంటే ఇది. అక్కడ లౌకికంలో కానీ ఎవరైనా జన్మ తీసుకుంటే ఆ జన్మ కొద్దిగా బంధన పెడుతుంది. ఆ జన్మతో కొద్దిగా బంధనాలు వస్తాయి కదా, అవునా కదా? లౌకిక జన్మ అయితే ఆ జన్మతో పాటు కొన్ని బంధనాలు వస్తాయి. కానీ ఈ బ్రాహ్మణ జన్మలో మనకి ఎటువంటి బంధన లేదు. ఏం బంధన వస్తుంది ఆ జన్మతో? దేహమే బంధన. ఫస్ట్ దేహం దొరికింది, బంధన అయిపోయింది కదా. దేహం బంధన కాదా? కానీ సంగమయుగి బ్రాహ్మణ జన్మ మనని దేహం యొక్క బంధన నుంచి కూడా దూరంగా తీసుకువెళ్తుంది. అది ఈ జన్మ యొక్క విశేషత. ఈ బ్రాహ్మణ జన్మలో మనము ఈ దేహం యొక్క బంధనకి కూడా అతీతంగా వెళ్తాము, అవునా?
మనం మన సూక్ష్మవతనానికి, పరంధామానికి, దేహానికి అతీతంగా వెళ్ళగలిగేటువంటి జ్ఞానము మనకి దొరికింది. ఎంత విశేషమైన జన్మ ఇది! ఈ జ్ఞానంతోనే మనకి బ్రాహ్మణ జన్మ వచ్చింది. ఆ జన్మతో కొన్ని బంధనాలు వస్తాయి, కానీ ఈ జన్మలో ఏ బంధన లేదు, సంబంధము మాత్రమే ఉంది. మనకి దేంతోనైనా సంబంధం మాత్రమే ఉంది, బంధన ఏమీ లేదు. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం, కానీ నాకు ఆత్మకి ఈ శరీరంతో సంబంధం ఉంది అని అర్థమైంది. అంతేగాని ఈ శరీరం యొక్క బంధన అయితే నాకేమీ లేదు. ఇది కర్మ బంధని జన్మ కాదు. ఈ బ్రాహ్మణ జన్మ కర్మ బంధన జన్మ కాదు, ఇది కర్మ యోగి అయ్యేటువంటి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణాత్మ స్వతంత్రంగా ఉంది, పరతంత్రంగా కాదు కదా. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణాత్మ స్వతంత్రంగా ఉంది, పరతంత్రంగా కాదు. బాబా మనని స్వతంత్రులుగా చేశారు కదా. అదే ఇంతకు ముందు అయితే మనము లౌకిక జన్మలో పరతంత్రత ఉండేది. అంటే మనం ఏదైనా ఒక ఉన్నతమైన మార్గంలో నడవాలన్నా, ఉన్నతమైన గమ్యాన్ని పొందేటువంటి పురుషార్థం చేయాలన్నా మనకంత స్వతంత్రత లేదు. ఎందుకంటే మనం బంధనాలకి వశమై ఉన్నాం కదా. మనకై మనంగా నిర్ణయం కూడా తీసుకోలేకపోయేవాళ్ళం, ఆలోచించలేకపోయేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు మనం బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత స్వతంత్రులు, పరతంత్రత లేదు. నా ఆత్మోన్నతి కోసము నేనేం నిర్ణయం తీసుకోవాలనుకుంటానో అది ఎవరి గురించి నేను ఆపను కదా, మానేస్తానా? నా బ్రాహ్మణ జీవితంలో నా స్వ ఉన్నతి కోసము నేను ఏ నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఎవరి గురించి నేను దాన్ని మానను. అంత స్వతంత్రం అయితే నాకు ఉంది, ఇచ్చారు బాబా కదా. స్వతంత్రం ఇచ్చారా లేదా? ఆ స్వతంత్రత కూడా ఎలా వచ్చింది? బాబా తోడు దొరకడం వల్లే వచ్చింది. బాబా దొరికారు, బాబా తోడుగా ఉన్నారు. అందుకే ఏమైనా కానీ బాబా తోడు ఉంటారు, నేను జీవిస్తాను, జీవించగలను అని నిశ్చయం ఉంది కదా. అందుకని స్వతంత్రము వచ్చింది. మనం పరతంత్రులు కాదు. మనం ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నాం, ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాం. ఆ ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి, ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోవడానికి బాబా మనకి ఏం శ్రీమతం ఇస్తున్నారో ఆ శ్రీమతానుసారం నడవటానికే మనం నిర్ణయము తీసుకున్నాం. మనం అంత స్వతంత్రము మనలో ఉంది. మన ఉన్నతమైన లక్ష్యము, గమ్యము చేరుకోవడానికి మనం తీసుకునే నిర్ణయాలను ఎవరు కూడా అడ్డు పెట్టలేరు కదా. అడ్డు పెట్టగలరా? ఎవరు అడ్డు పెట్టలేరు. ఆ విధంగా మనము పరతంత్రులు కాదు, మనము స్వతంత్రులు. మనని బాబా స్వతంత్రులుగా తయారు చేశారు. ఒకవేళ మనము పవిత్రత యొక్క మార్గంలో నడవాలనుకుంటాం, మన ఎవరు కూడా ఆపలేరు. మనము సాత్విక జీవనంలో జీవించాలని అనుకున్నాం, మన ఎవరు కూడా ఆపలేరు. మనము యోగి జీవన విధానంలో జీవించాలని అనుకుంటున్నాం, మన ఎవరు ఆపలేరు. అంత స్వతంత్రత అయితే మనకి వచ్చింది కదా. వచ్చిందా లేదా? మన ఎవరైనా ఆపుతారా?
ఎవరు ఆపలేరు. బాబా మన తోడున్నారు. ఎవరేమన్నా మనకేం సంబంధము లేదు, బంధన లేదు, బంధనకి వశమయ్యేది కూడా లేదు. మనము ఏదైనా సరే కర్మ బాబా డైరెక్షన్ ప్రకారము చేస్తున్నాం, అంటే పరమాత్మ యొక్క శ్రీమత అనుసారము చేస్తున్నాం. ఇప్పుడు మనము ఎక్కడ బంధనలోకి వస్తాం, పరతంత్రులు ఎప్పుడవుతామంటే మనం చేసేటువంటి కర్మ రైట్ అవునా కాదా అన్న సందేహం ఉంటే అక్కడ పరతంత్రులు అవుతాం కదా. ఎవరన్నా ఏమన్నా అంటారేమో, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తాం. కానీ పరమాత్మ శ్రీమత అనుసారము మనం ప్రతి కర్మ చేస్తున్నప్పుడు మనము పరతంత్రులు అవ్వవలసిన అవసరం లేదు. ఏమో దీని పరిణామం ఏమొస్తుందో, ఏమవుతుందో, ఎవరేమంటారో అన్న బంధన లేదు మనకి. బాబా శ్రీమతం ఏమి ఇచ్చారో అందులో కళ్యాణమే ఉంది, అందులో ఉన్నతియే ఉంది అని. ఏ కర్మ అయినా సరే మనం బాబా డైరెక్షన్ ప్రకారం చేస్తున్నాము కాబట్టి మనం స్వతంత్రులు, మనం పరతంత్రులు కాదు. నడిపించేవాడు నడిపిస్తున్నాడు, మీరు నడుస్తున్నారు, అంతే. అలాగే ఉందా జీవనం? నడిపించేవాడు నడిపిస్తున్నారు, మీరు నడుస్తున్నారు. మా అమ్మ ఎప్పుడు కూడా విశేషంగా ఇదే ధారణ చేసేవారు కదా. మా అమ్మ ఏం చెప్పేవారు? ఆజ్ఞాపించేవాడు ఆజ్ఞాపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, మనం నడుస్తున్నాం, అంతే, మందేముంది అని చెప్పేవారు. బాబా ప్రతి విషయానికి మనకి ఆజ్ఞ, అంటే బాబాకి ఆజ్ఞ అనడము నచ్చదు. అందుకని బాబా ఏమంటారు? శ్రీమతం అంటారు, అంటే సలహా అంటారు. అసలైతే భగవంతుడికి మనని ఆజ్ఞాపించే హక్కు ఉంది. ఎందుకంటే ఆయన రచన కదా, మనము ఆయన రచయిత, మనం రచన. అలాంటప్పుడు ఆయనకి మనని ఆజ్ఞాపించే హక్కు ఉంది. కానీ ఆయన మనని ఆజ్ఞాపించట్లేదు. ఏమంటారు? బాబా శ్రీమతం ఇస్తారు, ఆ శ్రీమత అనుసారం మీరు నడవాలి అని. శ్రీమతం అంటే శ్రేష్టమైన సలహా, అంటే మనకి గౌరవం ఇస్తున్నారు బాబా. నేను ఆజ్ఞాపిస్తున్నా, మీరు చెయ్యాల్సిందే అనడం లేదు. ఏమంటున్నారు? నేను సలహా ఇస్తున్నాను, శ్రేష్టమైన సలహా ఇస్తున్నాను, దాన్ని మీరు అనుసరించండి అని మనని గౌరవిస్తున్నారు బాబా. మనని కూడా తనలాగా ఉన్నతంగా చూస్తున్నారు బాబా. ఆజ్ఞాపించడం ఎవరిని ఆజ్ఞాపించాలి? వినని వాడిని కదా. ఎవరైతే చెప్పిన వెంటనే వినరు వాళ్ళని చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపిస్తారు కదా. చెయ్యి, నేను చెప్పించేయి అంటారు. అదే చెప్పిన మాట వినే వాళ్ళకి ఆజ్ఞ ఎందుకు? సలహా చాలు. అర్థం చేసుకునే వాళ్ళకి సలహా చాలు. అందుకే బాబా మనని విలువైన వాళ్ళుగా చూస్తారు, శ్రేష్టమైన జన్మ తీసుకున్నటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా చూస్తారు. అందుకని మనకి ఆయన ఆజ్ఞ ఇవ్వరు, ఏమిస్తారు? శ్రీమతం ఇస్తారు. భగవంతుడి యొక్క శ్రీమతము డైరెక్షన్ ప్రకారం మనం నడుస్తున్నాము కాబట్టి మనం స్వతంత్రం, మనం పరతంత్రులు కాదు. మీరు ప్రతి కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్న ఈ కర్మ బాబా ఇచ్చేటువంటి సలహా ప్రకారం ఉందా అని చూసుకుంటే చాలు. తప్ప వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బాబా శ్రీమత అనుసారం ఉందా లేదా అది చూస్తే చాలు. బాబాకి ఇది నచ్చుతుందా, నేను చేస్తున్న ఈ కర్మ బాబాకి నచ్చుతుందా అన్నది చూడాలి. బాబా మీరు ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నారంటే ఇది కర్మబంధన ఉన్న జన్మ కాదు, కర్మయోగి జన్మ, మీకు ఎటువంటి బంధన లేదు, మీరు స్వతంత్రులు, మీరు పరతంత్రులు కాదు అని చెప్పినప్పుడే నాకు ఆలోచన వచ్చేసింది. స్వతంత్రులు అంటే మనం
మన జీవితాన్ని జీవించటానికి ఏ నిర్ణయం తీసుకుంటామో అందులో మనం స్వతంత్రులు. అందులో ఎవరి ప్రభావము దానిపైన ఉండడానికి లేదు, ఉండదు కూడా. ఎవరి ప్రభావంలోకి మనము వెళ్ళం కూడా. మనం తీసుకునేటువంటి నిర్ణయం మనం స్వతంత్రంగా తీసుకుంటాం. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు. ఎప్పుడు కూడాను స్వతంత్రత అనే విషయము ఎక్కడొస్తుంది? నాకు స్వతంత్రం దేనికి కావాలి? నా జీవితాన్ని జీవించడానికి నాకు స్వతంత్రం కావాలి. ఇంకే విషయాలన్నా అయితే ఎవరన్నా అలా కాదు ఇలాగంటే కూడా పర్వాలేదు కదా. కానీ నా జీవితము ఒకలా నేను జీవించాలని అనుకుంటున్నాను. దానికి ఏమన్నా ఆటంకం వస్తే మాత్రము నాకేమనిపిస్తుంది? అప్పుడు స్వతంత్రం లేదు. నాకు ఇలా డ్రెస్ వేసుకోవాలని ఉంది, వద్దంటున్నారు, స్వతంత్రం లేదు. నాకు ఇలా తినాలని ఉంది, వద్దంటున్నారు, స్వతంత్రం లేదు. నాకు అక్కడ వెళ్ళాలని ఉంది, వెళ్ళనివ్వట్లేదు, స్వతంత్రం లేదు. పరతంత్రత మన వ్యక్తిగత జీవితం విషయంలోనే మనకు అనిపిస్తుంది. మనం అనుకున్నట్లుగా జీవించడానికి వీలవ్వకపోతే కదా. కానీ ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత మనకు ఆ స్వతంత్రత వచ్చింది. ఏ స్వతంత్రత? ఇప్పుడు మనని ఎవ్వరేమి ప్రభావితం చేయలేరు. ఈ బ్రాహ్మణ జన్మ, ఈ బ్రాహ్మణ జీవితాన్ని మనము ఎలా జీవించాలి ఏంటి అన్నది డిసైడెడ్ మనకి కదా. డిసైడ్ అయిపోయాం కదా మనం ఎలా జీవించాలి అన్నది. ఏం తినాలి, ఎలా ఆలోచించాలి, ఎలా డ్రెస్ వేసుకోవాలి, ఎలా నడవాలి, ప్రతిదానికి మనకి డిసైడ్ అయిపోయింది. నిర్ణయం తీసుకున్నాం మనం. ఇటువంటి జీవితాన్ని నేను జీవించాలని డిసైడ్ అయిపోయాం మనం కదా. ఎవరైనా నిర్ణయాలు తనకై తాను తీసుకోకుండా వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు స్వతంత్రులు కాదు, పరతంత్రులు. మరి మనం మన జీవితాన్ని జీవించడానికి నిర్ణయము మనమే తీసుకున్నాం కదా. డైరెక్షన్ బాబాది, నిర్ణయాలు మనవి, ఇంకెవరివి కాదు. అంతేనా? దానికి కూడా ఎవరి మీద ఆధారపడతారా? అందుకని మనం స్వతంత్రులు. స్వతంత్ర జీవనం అంటే అర్థమైందా? మీకు ఈ బ్రాహ్మణ జన్మ దొరికింది. ఇది స్వతంత్ర జీవనము, పరతంత్రము లేదు ఈ జన్మలో అని చెప్పారు బాబా. నీది అన్నదాన్ని నాదిగా చేసుకుంటే పరతంత్రులు అయిపోతారు. మనం స్వతంత్రులు, ఎందుకంటే దేన్ని నాది అని పట్టుకోలేదు మనం కదా. నాది అని పట్టుకుంటే స్వతంత్రులా? నాది ఏం కాదు నీదే అనుకుంటే స్వతంత్రులా? చెప్పండి. మామూలుగా అందరు బయట వాళ్ళు అయితే నాది అని పట్టుకుంటేనే నేను స్వతంత్రం అనుకుంటారు కదా. కానీ అక్కడ వాళ్ళకి నీది అనడానికి కూడా ఎవరిననాలో తెలియదు వాళ్ళకి. ఎవరున్నారు అక్కడ మనుషులకి? ఇక్కడైతే మనకి బాబా ఉన్నారు. మనం దేన్ని కూడా నాది అనుకోము, బాబాది. ఏది ఉంటే అది బాబాది. బాబా ఎలా నడిపిస్తారు, ఎలా చేస్తారు, బాబా ఇష్ట ప్రకారం మనం నడుస్తాం అంతే కదా. అందుకని మనకి నాది అనేది లేదు కాబట్టి మనం స్వతంత్రం. బంధన లేదు. దానికి ఒకసారి ఒక ఉదాహరణ చెప్పారు. అంటే నా జీవితాన్ని నేను ఎలా జీవించాలి అనే ఒక నిర్ణయం ఆల్రెడీ ఉంటే అది స్వతంత్రత. డైరెక్షన్ బాబా డైరెక్షన్ ప్రకారము అని అనుకున్నాం కదా. అన్ని విషయాలలో బాబా డైరెక్షను మన నిర్ణయము కలిసి జరిగేవి ఉండవు. ఒక్కొక్కసారి డైరెక్షను నిర్ణయం కూడా బాబాదే ఉంటుంది. చాలా వరకు డైరెక్షన్ బాబాది, నిర్ణయం మనదే ఉంటుంది. కొన్ని సందర్భాలలో డైరెక్షను డెసిషన్ కూడా ఆయనదే ఉంటుంది. అలా ఉంటుందా? ఉండదా? మన చేతిలో ఏముండదు. ఆయనదే డైరెక్షను, ఆయనదే డెసిషను నడుస్తూ ఉంటుంది. మనం దాని వెనకాల ఫాలో అయిపోతూ ఉండడమే అన్నట్టు ఉంటుంది. మనం ఒకలా చేయాలని అనుకున్నాము, జరిగేది ఇంకొకలా జరుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? డైరెక్షను డెసిషన్ రెండు ఆయన చేతిలోకి వెళ్ళిపోయాయని. అప్పుడు కూడా మనం నాది అనం. నాది ఏం లేదు, ఆయన ఇష్టము. ఆయన ఎలా నడిపిస్తే అలాగా.
మనం అలా అనుకుంటాం కాబట్టి నాది నాదనేది ఏం లేదు, నీదే అనుకుంటాం కాబట్టి మనం పరతంత్రులు కాదు, మనం స్వతంత్రులు. అప్పుడు కూడా స్వతంత్రులే. డెసిషన్ మనది కానటువంటి సమయంలో కూడా అప్పుడు కూడా మనం స్వతంత్రులే. ఎందుకంటే మనము మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పాం. ఒక్కొక్కసారి బాబా డెసిషన్ తీసుకోవడానికి మనకు వదిలేస్తారు. ఒక్కొక్కసారి బాబా తనే డెసిషన్ తీసుకోవచ్చు కూడా మన గురించి. తీసుకోవచ్చా లేదా చెప్పండి? జీవితాన్ని అర్పణ చేశారా భగవంతుడికి? అర్పణ చేసినట్లయితే ఒక్కొక్కసారి ఆయనదే డైరెక్షన్, ఆయనదే డెసిషన్ ఉంటుంది. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా మనం నాది నాది, నా ఇష్టము, నాకు ఇలా ఇష్టం, నాకు అలా ఇష్టం లేదు అనకుండా బాబా ఇష్టమే నా ఇష్టం అని అనుకుంటే, నీదే సంకల్పము, నీదే ఆజ్ఞ, నీ సంకల్పం ప్రకారమే నడవని అని మనం స్వీకరిస్తే మనం స్వతంత్రం. అప్పుడు ఇంకేం బంధన ఉండదు కదా. ఇప్పుడు అమ్మ ఏమో పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలనుకుంటుంది, పిల్లలేమో ఎల్లి మట్టిలో ఆడాలనుకుంటున్నారు. అమ్మ ఏమో వదలదు. అమ్మ ఇష్టమే నా ఇష్టం అనుకుంటే బంధన లేదు. లేదు నన్ను పట్టుకుని ఉంది, నేను ఆడుకోవాలి అంటే బంధన. అంతే కదా. అలాగే ఒక్కొక్కసారి బాబా మనని పట్టుకుంటారు, వదలరు కదా. లేదు లేదు నాకు బంధనలాగా ఉంది అంటే కుదరదు. బంధన కాదు, అది స్వతంత్రత. ఒక్కొక్కసారి మనకు ఇష్టం ఒకలా ఉంటుంది, బాబా నిర్ణయం ఇంకొకలా ఉంటుంది. అప్పుడు కూడా మనము ఒబే చేయాలి, అంటే ఫాలో అయిపోవాలి బాబా నిర్ణయం వెనకాల. అప్పుడు మనకి స్వతంత్రంగా ఉన్నామనిపిస్తుంది. ఏం చింత లేదు, బేఫికర్, నిశ్చింత చక్రవర్తిలాగా ఉన్నామనిపిస్తుంది. అవునా కాదా? మరి అంత స్వతంత్రంగా ఉన్నారా? అయితే మనుషులకి ఈ విషయం అర్థం కాదు కదా, జ్ఞానపరంగా అర్థం చేసుకోలేరు కాబట్టి అది స్వతంత్రత అని అనుకోరు వాడు. నేను ఒకలాగా అనుకుంటున్నాను, జరిగేది ఇంకోలా జరుగుతుంది అని ఏదో చాలా బంధనలో బందీ అయిపోయినట్టు ఫీల్ అయిపోతాడు. మనకైతే బాబా ఏం చేయిస్తున్నారో డ్రామా నడుస్తూ ఉంది అని సాక్షిగా ఉండి, నా ఇష్టం లేనప్పుడు నీ ఇష్ట ప్రకారం నడుస్తుంది అని మనం అప్పుడు కూడా స్వతంత్రంగానే ఉంటాం. అవునా కాదా? నా ఇష్టం కానప్పుడు నీ ఇష్ట ప్రకారం నడుస్తుంది, నడవని అని అప్పుడు కూడా మనం ఈజీయే. బంధనలు ఏమీ బందీ అయ్యేది. దుఃఖి అవుతున్నారంటే అర్థం ఏంటి? బంధనలో పడిపోయారని కదా. అవునా కదా? మనమేం ఎప్పుడు కూడా నాదని పట్టుకునేది నీదే. నీది అన్నదాన్ని నాది అని మార్చారంటే ఏమవుతుంది? బంధన వస్తుంది. నీది అన్నదాన్ని నాదిగా మార్చుకుంటే పరతంత్రులు అయిపోతారు. ఈ దేహంలో ఉంటూ కూడా మీరు సదా స్వతంత్రులయ్యి ఉండండి. ఎందుకంటే ఇది లోన్ తీసుకున్న శరీరం. ఈ దేహంలో ఉంటూ కూడా సదా స్వతంత్రులై ఉండండి. అంటే ఇది నాది కాదు, లోన్ తీసుకున్న శరీరం అనుకోండి. అది ఎలా అవుతుంది? మనము తనువు, మనస్సు, ధనం అన్నీ నీవే అని అర్పణ చేసేసాం. భక్తిలోనే చెప్పాము ఆ మాట, ఇప్పుడు కాదు. తెలుసా? భక్తి మార్గంలోనే ఏం చెప్తారంటే భక్తులు తన్ భీ తేరా, మన్ భీ తేరా, ధన్ భీ తేరా, క్యా లాగే మేరా అని చెప్తారు. తనువు నీదే, మనసు నీదే, ధనం నీదే, నాదేముంది, నాదేం లేదు అంటారు. మరి అన్నీ ఆయనకి ఇచ్చేసాం కదా. అయితే ఇంతకుముందు ఏం చేసామంటే ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు నడిపించాం. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు ఆయన ఎదురుగా వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఏమంటున్నారు? ఇప్పుడు అన్నీ మీరు నాకు ఇచ్చారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు నడిపించడానికి వీల్లేదు, నేను చెప్పినట్టు నడిపించాలి అని. అందుకే మీరు ఈ శరీరంలో ఉంటూ కూడా స్వతంత్రులుగా ఉండండి. ఇది లోన్ దొరికినటువంటి శరీరం. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం, రావాలంటే వస్తాం కదా. సొంత ఇల్లు అనుకోండి,
తాళాలు వేసి వెళ్తే కూడా మళ్ళీ దొంగలు వస్తారేమో, ఏమవుతుందో అని భయం. అద్దిల్లు అయితే ఏం గొడవ లేదు కదా. అద్దింట్లో అంత చింత ఉంటుందా? అంత ఉండదు. మనది కూడా అద్దిల్లే కాబట్టి ఎప్పుడు పరంధామానికి వెళ్ళాలంటే వెళ్తాము మనసు బుద్ధి ద్వారా. ఎప్పుడు తిరిగి శరీరాన్ని వాడుకోవాలంటే వాడుకుంటాం. ఫ్రీ. ఇప్పుడు మనం శరీరం యొక్క పరతంత్రం కూడా లేదు. డిఫరెన్స్ ఉంటుంది కదా. మన సొంత ఇల్లు ఏమన్నా కొద్దిగా సున్నం ఉడుతుందంటే బెంగ వస్తుంది, అవునా కాదా? అదే అద్దిల్లు అయితే ఏమైనా పర్వాలేదు, మనది కాదు కదా. ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సున్నం వేయించాలా ఏం చేయించాలో వాళ్ళే చూసుకుంటారు, నాకేంటి అనుకుంటాం. అదేవిధంగా మన శరీరం కూడా ఏంటి, లోన్ తీసుకున్నాం, మనదేం కాదు. ఓనర్ ఎవరు? శివబాబా. ఆయన చూసుకుంటారు. ఏం చూసుకోవాలంటే నాదైతే కదా నేను ఆలోచించాలి, అవునా? నేను ఉండడానికి అనుకూలంగా దీన్ని నడిపించుకోవాలి, అంతే. అద్దెకి ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు కదా. నేను ఉండడానికి సౌకర్యంగా ఉంటే చాలు. అలాగే మనం కూడా ఏమనుకోవాలి, నేను ఉండడానికి సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా, అంతే. నాదన్న చింత లేదు. శరీరం గురించి కూడా లేదు. శరీరం గురించి కూడా నాదన్న చింత లేదు. మరి బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత మీరు వాగ్దానం చేశారు కదా. ఏం వాగ్దానం చేశారంటే, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాము, ఏం చెప్తే అది చేస్తాము, ఏం తినమంటే అది తింటాము, జహా బిఠాओगे వహా జో కహోగే, జో ఖిలాओगे, జో పెహనాओगे అని, నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుంటాము అని మాటిచ్చారు కదా. మీరు పరమాత్మ యొక్క బంధనలో ఉండేటువంటి ఆత్మలు, అంతే తప్ప కర్మ బంధనాలు ఏవి మీకు లేవు. పరమాత్మ యొక్క బంధనలో ఉన్నారా? అది కూడా వద్దా? అది కావాలి కదా. పరమాత్మ యొక్క బంధన అయితే కావాలి. వేరే కర్మ బంధనాలు, దేహ బంధన ఇవన్నీ వద్దు. ప్రపంచం యొక్క బంధనాలు ఇవన్నీ లేవు మనకి. కానీ ఒక పరమాత్మ యొక్క బంధన అయితే మన మీద ఉంది. ఉందా లేదా? ఎవరో ఒకరి బంధన ఉండాలి కదా. ఎవరి బంధన లేకుండా ఎలా ఉంటాం? అందుకని పరమాత్మ యొక్క బంధన మన పైన ఉంది. ఏ కర్మ అయినా సరే మీరు బాబా యొక్క డైరెక్షన్ ప్రకారము చేస్తున్నారు. అందుకే మీరు స్వతంత్రులు. నడిపించేవాడు నడిపిస్తున్నాడు, మీరు నడుస్తున్నారు, అంతే. మీరైతే స్వతంత్రులే, అవునా? ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఈ ఈ ఈ బ్యాగ్లో ఈ వస్తువులునే పడేసిరా అంటారు. పడేసి రమ్మన్నారు, పడేసి వస్తాం, మనకేంటి? తర్వాత ఎవరన్నా అదేంటి అవన్నీ అలా పడేసి వచ్చాడు, నాకేం తెలియదు, వాడు పడేయమన్నారు పడేసాను, అంతే, నాకేం తెలియదు అంటాం మనం. అంటే నడిపించేవాళ్ళు ఏం చెప్తారో ఆ రకంగా నడుస్తాము, చేస్తాము, అంతే. మనకేం దాని గురించి ఆలోచన, చింత, బరువు ఉంటుంది? ఉండదు కదా. అదే మనమే పడేసి వచ్చామనుకోండి, తర్వాత ఎవరైనా అడుగుతారు, అదేంటి ఆ వస్తువులు అలా పడేసామంటే అప్పుడు కొద్దిగా బరువు వస్తుంది కదా. వస్తుందా రాదా? నేను పడేసాను కదా, నన్ను అంటున్నారు కదా. కానీ ఎవరైనా పడేయమన్నారు, మీరు పడేసి వచ్చారు. తర్వాత ఎవరైనా అంటారు, నువ్వు ఎందుకు అలా పడేసాడు? నాకేం తెలుసు, నాకేం సంబంధం, వాళ్ళు చెప్పారు పడేశాను. అప్పుడు మన మనసు మీద బరువు ఉండదు కదా. ఉంటుందా? అలాగా మనము బాబా ఏ రకంగా డైరెక్షన్ ఇస్తున్నారో ఆ డైరెక్షన్ ప్రకారం మనం ఆయన ఎలా నడిపిస్తుంటే అలా నడుస్తున్నాం, అంతే. మనకు చింత ఏంటి? మనకేమీ చింత లేదు. బాబా చెప్పిన ప్రకారం మనం నడిస్తే కనుక మనం దేని గురించి చింత చేయాల్సిన అవసరం లేదు. స్వతంత్రులుగా ఉంటాం. మా అమ్మ యొక్క విశేషత, జగదంబ సరస్వతి మా అమ్మ యొక్క విశేషత కూడా ఇదే. బాబా ఆజ్ఞాపిస్తున్నారు, మనం నడుస్తున్నాం, అంతే అని. ఆ విధంగానే మీరు కూడాను జగదంబ సరస్వతిని ఫాలో చేయండి. బ్రహ్మ బాబాతో పాటు
అనన్యమైన బ్రాహ్మణులకు కూడా మీకు కూడా జన్మ వచ్చింది. అందుకనే ఈ దివ్య జన్మ యొక్క తిథి, వేళ, రేఖ బ్రహ్మబాబాది, శివబాబా యొక్క అవతరణది ఒక్కటే అయినందువల్ల శివబాబా బ్రహ్మబాబా అంటే పరమాత్మ మహానాత్మ అయినప్పటికీ కూడా బ్రహ్మబాబా బాబా సమానంగా అయ్యారు. ఇది అర్థమవుతుందా? బ్రహ్మబాబాతో పాటే అనన్యమైన బ్రాహ్మణాత్మలకి కూడా జన్మ వచ్చింది. అందుకే దివ్య జన్మ యొక్క తిథి, వేళ, రేఖ బ్రహ్మది శివబాబాతో పాటు అవతరణ ఒకటే రోజు కదా. బ్రహ్మ ఎప్పుడయ్యారు? శివబాబా ఆయనలో ప్రవేశించిన తర్వాత కదా. ప్రవేశించినప్పుడే ఇద్దరిది ఒకటే తిథి, వేళ. ఈ బ్రహ్మగా ఎప్పుడయ్యారు అంటే అదే ఆయన జన్మతిథి కదా. అది ఎప్పుడు అంటే శివబాబా అవతరించినప్పుడు. అంటే శివబాబా యొక్క అవతరణ, బ్రహ్మ యొక్క రచన, మరి బ్రాహ్మణుల యొక్క రచన అన్నీ ఒకే తిథి, వేళ. అంటే ఆయన పరమాత్మ, ఈయన మహానాత్మ, ఇద్దరిది ఒకటే జన్మతిథి, వేళ అన్నీని. అందుకే ఈయన బాబా సమానంగా తయారయ్యారు. సమానత కారణంగానే కంబైన్డ్ రూపంగా కూడా అయిపోయారు. బ్రహ్మబాబా సమానత కారణంగా ఏమయ్యారు? కంబైన్డ్ రూపము అయిపోయారు. ఈ సమానత గురించి చర్చిస్తే ఒక విషయం చర్చించాలి. బ్రహ్మబాబాని చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి చెప్పేటువంటి మహావాక్యాలు వింటున్నప్పుడు బ్రహ్మబాబా కూడా ఆ స్వరూపం తయారయ్యే ఉన్నారని అనిపించేదట. అంటే బాబా చెప్పిన తర్వాత బ్రహ్మబాబా పురుషార్థం చేసి ధారణ చేస్తున్నారన్నట్టు ఉండేది కాదట. శివబాబా చెప్పడము, ఈయన ఆ స్వరూపంలో ఆ స్థితిలో ఉండడము రెండు ఒకేసారి కనిపించేవంట. అది చాలా గొప్ప విషయం కదా. మనమైతే శివబాబా చెప్పేది విన్న తర్వాత కొద్ది సమయం తర్వాత దాన్ని అర్థం చేసుకొని ఆలోచించి పురుషార్థం చేసి ధారణ చేస్తాం కదా. కానీ మనకి కూడా ఆ గ్యాప్ ఎక్కువ ఉండకూడదు. శివబాబా చెప్పేది అర్థం చేసుకొని పురుషార్థం చేసి స్వరూపం అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోకూడదు మనం. అలా అయితే బాబా సమానంగా అయిపోతాం. అందుకే అందరూ కంబైన్డ్ రూపంలో చూసేవారు బ్రహ్మబాబాని, శివబాబాని. బ్రహ్మబాబాని చూస్తున్నామా, శివబాబాని చూస్తున్నామా తెలిసేది కాదు, డిఫరెన్స్ కనిపించేది కాదు. అవునా? అంటే మనం కూడా ఈ బ్రాహ్మణ జీవితంలో బాబా చెప్పేది విని అర్థం చేసుకుని ధారణ చేయడానికి ఎక్కువ సమయము పట్టకూడదు. క్షణంలో జీవన్ముక్తి అని బాబా అంటున్నారు. క్షణం కాకపోయినా ఇంకొద్దిగా సమయం తీసుకున్న చాలా సమయం మాత్రము తీసుకోకూడదు. బాబా చెప్పినటువంటి స్థితిలో ఉండడం కోసం. బాబ్దాదాలు ఇద్దరు ఎప్పుడు కలిసే మాట్లాడతారు, వేరుగా లేరు. అలాగే అనన్యమైన బ్రాహ్మణులు బాబ్దాదాతో పాటు బ్రహ్మకుమారి రూపంలో అవతరించారు. రాసుకోండి ఈ పాయింట్. ఏం చెప్తున్నారు? బాబ్దాదా సమానత కారణంగా కంబైన్డ్ రూపం అయిపోయారు, కలిసే మాట్లాడతారు, వేరుగా లేదు. బాబ్దాదా సమానత కారణంగా కంబైన్డ్ రూపం అయిపోయారు. ఇద్దరు కలిసే మాట్లాడతారు, వేరుగా కాదు. అలాగే అనన్యమైన బ్రాహ్మణులు బాబ్దాదాతో పాటు బ్రహ్మకుమారి రూపంలో అవతరించారు. అలాగే అనన్యమైన బ్రాహ్మణులు బాబ్దాదా వెంట బ్రహ్మకుమారి రూపంలో అవతరించారు. తెలిసిందా? మీరెవరు? అవతరితాత్మలు. బ్రహ్మకుమారి అంటే ఎవరు? అవతరితాత్మలు. అందుకే భక్తి మార్గంలో కూడా
బ్రహ్మకుమార్ అంటే నారదుడు, బ్రహ్మకుమారి అంటే గంగ. చాలా బాగా చెప్పారు కదా. గంగ అంటే పతిత్ పావని, అందరినీ పావనంగా చేసేటువంటి బ్రహ్మకుమారి. నారదుడు అంటే 3 లోకాల్లో నారాయణుడి యొక్క మంత్రాన్ని ఇచ్చేవాడు నారదుడు. బ్రహ్మకుమార్ అంటే అన్ని చోట్ల నరుడు నుంచి నారాయణుడిగా అవ్వాలి, ఇది ఆ సమయం వచ్చింది, పరమాత్మ అవతరించారని సందేశం ఇచ్చేవాడు నారదుడు కదా. అంటే ఏం చెప్తున్నారు బాబ్దాదా కలిసి కంబైన్ రూపంలో ఉన్నారు సమానత కారణంగా. అలాగే అనన్యమైన బ్రాహ్మణులు కూడా బాబ్దాదాతో పాటు బ్రహ్మకుమారి రూపంలో అవతరించారు. మీరు కూడాను. ఇది భాగ్యవాన్ జన్మ. ప్రతి క్షణము, ప్రతి సమయము శుభాకాంక్షలతో నిండి ఉంది. ఈ భాగ్యవాన్ జన్మ దేంతో నిండి ఉంది? ఎల్లప్పుడూ ప్రతి క్షణంలో శుభాకాంక్షలతో నిండి ఉంది. బాబాకి మన మీద శుభాకాంక్షలు ఉన్నాయి, మనకి మన కోసం శుభాకాంక్షలు ఉన్నాయి. ఆకాంక్షలు అంటే ఉద్దేశాలు కదా, ఒక గొప్ప ఆలోచనలు ఉన్నాయి కదా. బాబాకు ఉన్నాయి కదా, మన గురించి కూడా మనకు కూడా ఉన్నాయి కదా. అందుకే ఈ భాగ్యవాన్ జన్మ ప్రతి క్షణము, ప్రతి సమయంలోనూ శుభాకాంక్షలతో నిండి ఉంది. అందుకే ప్రతి శ్వాసలో ఏమవుతుంది? సంతోషం యొక్క సంగీతం మోగుతుంది. ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఈ భాగ్యవాన్ జన్మ ప్రతి క్షణము ఎల్లప్పుడూ శుభాకాంక్షలతో నిండి ఉంది. అందుకే ప్రతి శ్వాసలో సంతోషం యొక్క సంగీతము మోగుతూ ఉంది. శ్వాస ఆడడం లేదు, కానీ సంతోషమే సంగీతంగా మోగుతూ ఉంది. ఈ దివ్య జన్మ యొక్క ఖుషి, ఈ సంగీతము అనగా శ్వాస, ఈ దివ్య జన్మ యొక్క గిఫ్ట్. ఎవరైనా లౌకికంలో కూడా బ్రహ్మ ప్రాణం పోసాడని అంటారు కదా, బొమ్మని చేసి ప్రాణం పోసాని అంటారు కదా. ప్రాణం అంటే శ్వాస అనే కదా వాళ్ళ ఉద్దేశం. శ్వాస ఆగిపోతే జీవితం లేదు కదా. అలాగే ఈ బ్రాహ్మణ జన్మలో ప్రతి క్షణము శుభాకాంక్షలు నిండి ఉన్నటువంటి జన్మ ఇది. ప్రతి శ్వాసలోనూ సంతోషం యొక్క సంగీతం మోగుతుంది. శ్వాసగా దాడుతుంటా సంగీతమే శ్వాసగా నడుస్తుంది. ఖుషి యొక్క సంగీతము. ఈ దివ్య జన్మ యొక్క ఖుషి అనగా శ్వాస ఈ దివ్య జన్మ కోసము ఒక గిఫ్ట్. దివ్య జన్మ యొక్క ఖుషియే ఈ దివ్య జన్మకి ఖుషియే బాబా ఇచ్చినటువంటి గిఫ్ట్. దాని గురించి కూడా ఒకసారి బాబా చాలా బాగా చెప్పారు. మీకు ఈ దివ్య జన్మ యొక్క గిఫ్ట్గా బాబా ఖుషి అనేది ఇచ్చారు. ఈ ఖుషిని ఎట్టి పరిస్థితుల్లోనూ దేని గురించి కూడా పోగొట్టుకోకండి. ఖుషి పోతే బ్రాహ్మణ జన్మే పోయినట్టు అని ఎంతగానో చెప్పారు బాబా ఒక మురళీలో. మీ అందరు కూడా వినే ఉంటారు. ఏమంటున్నారు బాబా? ఎలా అయితే ప్రాణమే శ్వాస కదా, అలాగే బ్రాహ్మణ జన్మకి శ్వాస ఏంటి? ఖుషి. శ్వాస ఆడడము అంటే ఈ ఖుషి మన జీవితంలో ప్రసరిస్తూ ఉండడము. శ్వాస ఎప్పుడు ఆగిపోవడానికి లేదు కదా. శ్వాస ఆగిపోతే ఎప్పుడైనా, శ్వాస ఆగిపోతే ఇంకా జీవితం పోయినట్టే. అలాగే మీ సంగీతం కూడా ఆగిపోకూడదు. ఏ సంగీతము? ఖుషి యొక్క సంగీతము ఎప్పుడూ ఆగిపోకూడదు. ఓం శాంతి. ఇంకా ఉంది ఈ పాయింట్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం. చాలా బాగా చెప్పారు కదా బాబా. బ్రాహ్మణ జన్మ విశేషత నిండినదే, కానీ విచిత్రత కూడా నిండింది అన్నారు బాబా. నాకు అది చాలా నచ్చింది.
విచిత్రత అంటే అద్భుతం, విచిత్రమైనది కదా ఈ బ్రాహ్మణ జన్మ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరికైనా కూడా చెప్పండి, ఈ జన్మ మేము ఒక అలౌకిక ఈ జన్మలో మేము పరమాత్మ తోడుగా జీవిస్తున్నాము, పరమాత్మ మాకు తండ్రిగా దొరికారు అంటే వినేవాళ్ళకి ఏమనిపిస్తుందో చాలా విచిత్రం ఇది అనిపిస్తుందా లేదా? అంటే ఈ బ్రాహ్మణ జన్మ విశేషత నిండిందే కాదు, విచిత్రత కూడా నిండి ఉంది. ఎవరికైనా పరమాత్మ తండ్రిగా దొరుకుతారా? ఎవరికి దొరుకుతారు? మనం చెప్తే కూడా వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేదో చాలా విచిత్రంగా ఉందే అని అనిపిస్తుంది. పరమాత్మ తండ్రిగా దొరికారంట అని అనిపిస్తుందా అనిపించదా వినేవాళ్ళకి? అంటే మన ఈ బ్రాహ్మణ జన్మ ఒక విచిత్రత నిండినటువంటి జన్మ అన్నమాట. చాలా వండర్ఫుల్ విచిత్రమైన విషయాల్ని మనము పొందాం. మళ్ళీ దీన్ని మీరు ఆలోచించండి, చింతన చేయండి. ఈ బ్రాహ్మణ జన్మ ఎంత విశేషమైన. ఇంకొకటి ఏం చెప్పారు, శివబాబా యొక్క అవతరణయే బ్రహ్మ యొక్క అవతరణ. అదే బ్రహ్మ కుమారి కుమారుల యొక్క జన్మ తిథి. మీరు కూడా బ్రహ్మ కుమారి కుమారులు అదే సమయంలో అవతరించారన్నారు బాబా. అనన్యమైన బ్రాహ్మణులు కూడా బాబ్ దాదాతో పాటు బ్రహ్మ కుమారి రూపంలో అవతరించారు అని చెప్పారు. అది ఎప్పుడు కూడా నేను శివబాబాతో పాటు ఈ సృష్టిలో అవతరించినటువంటి అవతరితాత్మ బ్రహ్మకుమారి అన్న నశ ఉండాలి. భగవంతుడితో పాటు నేను కూడా జన్మ తీసుకున్నటువంటి అవతరితాత్మని. ఓం శాంతి. जीवन की लय पर सांसों के सुर में दिल ये हमारा गुनगुना रहा है करण करावन हर परम पिता है, हमसे करवा रहा है जीवन की लय पर सांसों के सुर में। मधुबन की फूल और कलियां चहकती है खुशियों से मन की ये गलियां, वही बागवान वही माली हमारा, हर एक गुलशन महका रहा है जीवन की लय पर सांसों के सुर में। पिता की जो राहों पे चलते उनके ही अरमां सदा पूरे होते, तुम हो पिता हम बच्चे तुम्हारे
सांसों के सुर में। करके साथी वो जग है बदलता, हो करके साक्षी स्वर्ग है रचता। हमारी सूरत से हो के वो रोशन, जलवा वो अपना दिखला रहा है, दिखला